హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఇది మాత ఆనంద అమ్మఒడి కుటీరం, కామవరం గ్రామం, ఉరుకుంద క్షేత్ర సమీపం, ఆదోని మంత్రాలయముల మధ్య, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో వర్తమాన మహాభారతం మా టీవీలో ప్రసారం కాబడిన, ఇప్పటికీ డిస్నీ హాట్స్టార్లో లభ్యమవుతున్న వ్యాస భారతమే కానీ కథ అదే కానీ కథనంలో మార్పులతో మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని ఇది ఎలా మీకు ప్రస్ఫుటం చేస్తుందో, ఒక వర్గం శకునిది అంటే నకిలీ కణికులది, మరో వర్గం శకుని మొదట భీష్ముడి పట్ల, తర్వాత సత్యవతి పట్ల, ఇలా ఎవరికి అధికారం ఉందో, ఎవరికి ప్రాముఖ్యత ఉందో వాళ్ళ పట్ల శత్రుత్వం వహిస్తూ, అదంతా కూడాను తన చెల్లెలకి జరిగినటువంటి అన్యాయం కారణంగా అంటూ కారణాలు చెప్తూ క్రమంగా కృష్ణుడికి ఆపోజిట్గా నిలబడతాడు. ఇది 198 ఎపిసోడ్స్తో మనకి చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి దీన్ని నేను అదే నేపథ్యంతో మానసిక విశ్లేషణ, ఎందుకంటే మానసిక యుద్ధ తంత్రాలు ఇవి, అందుచేత మానసిక విశ్లేషణ, సామాజిక అంశాలు, ధర్మము, దాని ఆచరణ, ధర్మాన్ని అవగాహన చేసుకోవడంలో ఉన్నటువంటి లోపాలు, ప్రచార మహిమలు మీకు వివరించేటందుకు ఇది వేదికగా తీసుకున్నాను. ఇక ఇది 6వ ఎపిసోడ్లో ఈ 32వ నిమిషం నుండి 37వ నిమిషం, 5 నిమిషాలే కానీ ఇందులో చాలా మర్మాలు ఉన్నాయండి, ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. కొనసాగిస్తున్నాను. గత వీడియో దీనికి ముందటి వీడియోతో కలిపి చూస్తే మరింత పట్టుగా ఉంటుంది అని నా సలహా. ఇక కొనసాగిస్తున్నాను. ఈ విధంగా గాంధారి తన వాదనని, అభ్యర్థనని కొనసాగిస్తూ, నాకు అవకాశం ఇవ్వండి, కురు వంశానికి 100 పుత్రులనిచ్చేటందుకు అని అడుగుతుంది. తన తపస్సుని తన భర్తకు అంకితం ఇచ్చేటందుకు, అర్పించేటందుకు అనుమతి అడుగుతుంది. నాకు ఈ వంశానికి పెద్ద కోడలిగా అడుగుపెట్టే అవకాశాన్ని ఇవ్వండి అని. కాకపోతే ఈమె పుణ్యం కురు వంశానికి 100 పుత్రులనిస్తే, సత్యవతి ధృతరాష్ట్ర పాపం ఆ 100 అధర్మపరులవ్వడంగా ఫలిస్తుంది. ఎందుకంటే భర్తని అర్థం చేసుకునే సతీ ధర్మం గాంధారి పాటిస్తే, తెలిసి భర్త శంతనుని తన పుత్రులకే రాజ్యాభిషేకం చెయ్యాలని భర్తని బాధించి అధర్మం చేసింది సత్యవతి తన అధికార వాంఛ కొద్దీ. అదే పశ్చాత్తాపము తర్వాత ఎపిసోడ్స్లో చూపిస్తుంది. తత్ఫలితంగా అవమానాలు, రాజమాత తనాన్నే ఆవిడ అనుకుంది కానీ దానితో పాటు అవమానాలు పాలవ్వడం, భీష్ముడికి సవతి తల్లిగా ఉంటే కూడా ఆమె ఎంతో గౌరవింపబడి ఉండేది. కానీ సమర్థుడైన భీష్ముడిని తన అధికార వాంఛ కొద్దీ తొలగించి అతడి జీవితాన్ని, అసలు కురువంశాన్ని దుఃఖభాజకం చేసిందేగాక తాను దుఃఖాన్ని అనుభవించింది. కాబట్టి ఆవిడ పాపము, ధృతరాష్ట్రుడి పాపము కూడాను 100 పుత్రులైతే పుట్టారు కానీ అధర్మపరులయ్యారు. ఇక గాంధారి ఇదంతా చెప్పి తాను ఎక్కువ మాట్లాడినందుకు మన్నిక కోరుతుంది. ఒక మాట అంటుంది, ఆలోచనలు కపటంగా ఉండొచ్చు కానీ ప్రతిజ్ఞలు ఎప్పటికీ కపటం కావు, ఎందుకంటే ఆచరణలో చూపించాలి కదా. అయినా ప్రతిజ్ఞల గురించి మీకంటే ఎవరికి బాగా తెలుసు మామగారు అంటూ భీష్మునితో ఎంత కన్విన్సింగ్గా ఇలా మాట్లాడితే ఎవ్వరూ కాదనలేరు అన్నట్టు. కానీ సత్యవతి కాదనగలదు. అంత చక్కగా తను చెప్పి తన భర్త స్థితిలో అతని జీవితంతో మమేకం అవ్వాలి అని అనుమతి అడుగుతుంది. కానీ ఇతడైతే మాత్రం నా అంధత్వాన్ని అవమానించింది నేను స్వీకరించాను జన్మలో అంటాడు. ఏ పార్టీ ఉంటాడో మీకే తెలుసు. ఇక ఇది అవుతూనే ధృతరాష్ట్రుడు అనకముందే గాంధారి తన యొక్క భీష్ముడికి చెప్పగానే చర్చా నిర్ణయం రాజగురు కానీ, రాజమాత కానీ, భీష్ముడు కానీ ఎవ్వరూ తీసుకోకముందే ప్రజామోదం అన్నట్లుగా, అంటే గాంధారి యొక్క అపీల్కి చాలా కన్విన్స్ అయినటువంటి పబ్లిక్ గాంధార రాకుమారికి జై, గాంధార రాకుమారికి జై అంట.
అస్సలు కిటుకు ఈ ప్రజామోదానిదే. ప్రజలు ఆమోదించడం. రాజరికంలోనైనా సరే, ప్రజాస్వామ్యమైనా సరే, అధ్యక్ష పాలనైనా సరే, నియంతృత్వం తప్ప ఏ వ్యవస్థలోనైనా ప్రజల యొక్క ఆమోదమే ముఖ్యం. కాబట్టి రాజరికంలో కూడా అదే ఉంది కాబట్టి శ్రీరాముడు పరిత్యాగం చేశాడు. సరిగ్గా ఈ పాయింట్ని నకిలీ కటిక గూఢచర్య వ్యవస్థ అందిపుచ్చుకొని మీడియా ముసుగు వేసుకొని, ఇక్కడే కాదండి, ఇంటర్నేషనల్గా బీబీసీని ఇప్పుడు చూస్తున్నారు కదా, న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి మన చిన్న చిన్న పత్రికల దాకా ఈ మీడియా ముసుగు వేసుకుని తాము చెప్పిందే ప్రజాభిప్రాయం అని, ప్రజల ఆమోదమని పదే పదే అదే ప్రచారించి ప్రపంచాన్నే గ్రిప్ చేసింది. ఆ మాయతెర 30 ఏళ్ల నుండి సోషల్ మీడియా రీత్యా చిరుగుపట్టినా ఇంకా ప్రజలైతే మాయ దాటలేని గందరగోళంలోనే ఉన్నారు. ఈ సీరియల్లో తదుపరి కథాగమనంలో శకుని దీన్ని బాగా ప్రస్ఫుటం చేస్తాడు. నిరంతరం తన స్పైలని స్తంభాల ప్రక్కన అలంకారం కోసం ఉంచినటువంటి బొమ్మల్లాగా విదురుడి దీంట్లోంచి మంతాంగం జరిగే ప్రతి చోట గోడలకు శిల్పాలు ఉన్నట్లుగా అతడి స్పైలు ఉంటారు. మొత్తాన్ని అసలు రాజసభలో ధృతరాష్ట్రుణ్ణి ఆకట్టుకుని ప్రజామోదాన్ని నేను మూటగట్టాను అనేస్తాడు. చాలా స్పష్టంగా ఉంటుంది, గమనిద్దురు కానీ. ఇకపోతే గాంధారి ఈ జయ జయ ధ్వానాల్ని ప్రజలు చెప్పేదాన్ని, గాంధారికి జయ జయ ధ్వానాలు ప్రజలు చెప్తూ ఉండగా రాజమాత చెయ్యెత్తి ఆపి కృపాచార్యుని, కులగురు కృపాచార్య, మీ సలహా ఏమిటి, మీరేమంటారు, మీ అభిప్రాయం? ఆయన అంటాడు, ఆమె ప్రతిజ్ఞ శాస్త్ర సమ్మతం కాదు, సాంప్రదాయము కాదు, ధృతరాష్ట్రునికి సమ్మతము కాదు. వెంటనే ధృతరాష్ట్రుడి మొహంలో హమయ్య నాకు ఒకళ్ళు సపోర్ట్ చేశారు అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన కొనసాగిస్తూ, ప్రతిజ్ఞలు ఎప్పుడు కొత్త పుంతలు తొక్కించి సాంప్రదాయాన్ని సృష్టిస్తాయి, తర్వాత అదే ధర్మంగా మలచబడుతుంది, అనుసరించబడుతుంది అంటాడు. ఎంతో చక్కని మాట. అవును, ప్రతిజ్ఞలు ఒక బాట నిర్మిస్తాయి. ప్రతిజ్ఞలు ధర్మ రక్షణ కోసం చేసిన వాళ్ళు శ్రేష్ఠులవుతారు. వాళ్ళ బాట యద్యదాచరతి శ్రేష్ఠ తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే. లోకస్థం ఈ ఫ్లోలో ఉండే ఆ లోకస్థ తనువతతే అనుకుంటాను. ఇలా అది ఒక ఓరటి అవుతుంది. అదే అంటూ భార్యాభర్తలు సంతానాన్ని పొందాలంటే ఇరువురు మమేకం కావాలి. గాంధారి యొక్క మానసిక స్వచ్ఛత, ఆమె వివాహానికి సిద్ధపడిన తీరు చాలా గౌరవించదగినది. కాబట్టి ధృతరాష్ట్రుడు ఆమెని మనస్ఫూర్తిగా స్వీకరించాలి, అప్పుడే మంచి సంతానం కలుగుతుంది అంటూ వివరిస్తూ ఉంటే, ఈ మొత్తం సీన్ పాండు వదిన గారిని ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తాడండి. అప్పటి వరకు అన్నగారే తనకు అద్భుతం, అందుడైనా కానీ ఎంతో సమర్థుడు అని. కానీ ఇప్పుడు అతడు బలం రీత్యా, ఈమె మనోబలం రీత్యా వదిన గారి వైపు అసలు ఒక అద్భుతాన్ని నమ్మశక్యంగానంతగా ఆమె చెప్తున్న వాదన పట్ల కూడా ఒక మెస్మరైజేషన్తో, అలాగే భీష్ముడు, విదురుడు ఎంతో ప్రసన్నంగా సబల సుధర్మలు అమ్మయ్య కూతురి జీవితం కడగళ్ళ పాలవకుండా గట్టెక్కుతుంది అన్న రిలీఫ్ చూపిస్తారు. శకుని మాత్రం అదే కృతజ్ఞతతో ఉంటాడు. రాజమాత సరిపెట్టుకుంటుంది. ఆమె కోడళ్ళు ఇద్దరు, అంబిక, అంబాలిక, పెద్దగా వెన్నెమ్మిక ఏమి చూపిస్తారు, తగారు ఏమంటే అది. ధృతరాష్ట్రుడు కూడా సత్యవతిని ఎక్కువగా అనుసరిస్తాడు, ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు అధికారం ఉంది కనుక. ఇతడు అధికారానికి బానిసత్వంతో మళ్ళీ తన అధికారం పొందాలనుకుంటాడు. ఇప్పుడు చాలామంది రాజకీయాలు చేస్తున్న పని అదే. అగ్రనాయకత్వానికి కాళ్ళకి మొక్కేసి తమకి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కావాలనుకోవడం ఎలాంటిదో, ధృతరాష్ట్రుడి పాత్ర అలాంటి వాళ్ళందరికీ రెప్లికా. కాబట్టి ఈ దృష్టితో ఈ వర్తమాన మహాభారతాన్ని మరోసారి వీక్షించి విశ్లేషించుకోవాల్సిందిగా మీ అందరికీ ఆదేశిస్తూ, వీడియో వీక్షించినందుకు
కృతజ్ఞతలు అర్పిస్తూ ప్రచారించవలసిందిగా అర్థిస్తూ హరి ఓం. నా కుటీరంలోకి ఎండ వచ్చేసిందండి. ఇప్పటికి వీడియో